నాలుగుకి నరం ఉండదు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాలుగుకి మాత్రం నరంతో పాటు సిగ్గు కూడా ఉండదు. ఈ విషయం చిలకలూరిపేటలో చంద్రబాబు చిలక పలుకుల సాక్షిగా దేశం మొత్తానికి మరోసారి తెలిసింది. అది నాలుక తాటి మట్ట అన్న సామెత తెలుసు కదా. దానికి అసలు అర్థమేంటో తెలియాలంటే కూటమి సభలో చంద్రబాబు కూతలు వినాల్సిందే. 2019లో ఏ మోదీని ఉద్దేశించి బాబు కారు కూతలు కూశారో, ఏ మోదీని ఉద్దేశించి నానా మాటలు అన్నారో, ఏ మోదీని ఉద్దేశించి అన్నరాని మాటలన్నీ అనేశారో, అదే మోదీని ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తారు. ఆహా చాలదు, పొగడ్తా అనే మాట సరిపోదు. మోదీ దండకం, మోదీ స్తుతి, మోదీ స్తోత్రం ఇలా చెప్పుకోవాలి. వెన్నెముక లేని వెన్నుపోటు నాయకుడి నాలికా విన్యాసాల గురించి చెప్పాలంటే మోదీ ముందు నిస్సిగ్గుగా చంద్రబాబు సాగిలపడిన తీరు చూసిన ఏపీ ప్రజలంతా కేసుల జైలు ఊచల నుంచి తప్పించుకోవడానికి ఎన్నెన్ని నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారంటూ తలలు పట్టుకుంటున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజిన్ స్టోరీ. కరుణించు ఓ మోదీ, కాపాడు ఓ మోదీ, దయచూపు ఓ మోదీ, నీవే దిక్కు, నీవే శరణు, నీవే రక్ష, పాహిమాం. నిన్నే మొక్కితి, నిన్నే నమ్మితి, నిన్నే శరణంటి, పాహిమాం. పొత్తు కోసం, ఎన్డీఏ కూటమిలో బెర్తు కోసం హస్తినలో చంద్రబాబు చేసిన కాళ్ల బేరాల ఎపిసోడ్ ఇలానే సాగింది. ఆ మాటకొస్తే గత 5 ఏళ్లుగా ఈ కాళ్ల బేరాల పర్వాన్ని చంద్రబాబు రక్తి కట్టిస్తూనే ఉన్నారు. మోదీ, అమిత్ షా ఛీ అన్నా పో అన్నా కింద మీద పడ్డారు, కాళ్ల మీద పడ్డారు, కాళ్ల వేళ్ళ పడ్డారు. చివరికి అయిష్టంగా పొత్తుకు ఒప్పుకుంది బీజేపీ. కానీ చంద్రబాబు కాళ్ల బేరాలు అని వినడమే తప్ప చూసే భాగ్యం తెలుగు ప్రజలకు కలగలేదు. ఆ లోటుని భర్తీ చేయడానికి ఢిల్లీ కాళ్ల బేరాల ఎపిసోడ్కి 2.0 వర్షన్ని చిలకలూరిపేటలో ఆవిష్కరించారు చంద్రబాబు. ఏ నోటితో అయితే నాడు మోదీని తిట్టారో అదే నోటితో నేడు మోదీని ఆకాశానికెత్తేశారు. ప్రజాగళం అన్నారు, ప్రజలు మాత్రం కనిపించలేదు. ఏపీ ప్రజలంతా జగన్ వైపే ఉన్నారు కాబట్టి ప్రజాగళం కూడా వినిపించలేదు. మరి చిలకలూరిపేట సభలో కనిపించిందేంటి, వినిపించిందేంటి? ఒక్కటే, నారా గళం. నమో మోదీ అంటూ పబ్లిక్ గా సాగిలపడిన చంద్రబాబు నక్కజిత్తులు. మోదీ దండకంతో చంద్రబాబు చేసిన నాలుక విన్యాసాలే. నాడు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాకి నీళ్లొదిలేసిన ఏపీ ద్రోహి చంద్రబాబు ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఆందోళన బాట పట్టడంతో ప్రజలంతా వైఎస్ఆర్సీపీ వెనుకే ఉన్నారని అర్థమై ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు చంద్రబాబు. అక్కడి నుంచి మొదలు పెడితే 2019 ఎన్నికల దాకా నరేంద్ర మోదీని అనరాని మాటలు అన్నారు. విమర్శలు, ఆరోపణల స్థాయిని దాటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తికే మోదీ ఆటంకం అన్నారు. మోదీని దొంగ అన్నారు, దగాకోరు అన్నారు. మోదీ ప్రధానిగా కొనసాగితే భారత్లో ప్రజాస్వామ్యమే మిగలదన్నారు. ఇప్పుడు అదే నోటితో మోదీని ఆకాశానికి ఎత్తారు. ప్రజలు ఇప్పటికే తన నక్కజిత్తులను చూసి చీ కొడుతున్నారన్న స్పృహ కూడా లేకుండా మోదీ దండకం చదివేసి తరించిపోయారు చంద్రబాబు. బాబులో ఇంత మార్పుకు కారణం కేసుల భయం, జైలు ఉచ్చల భయమే. అది నాలుక లేక తాటి మట్ట అన్న నానుడికి అసలైన అర్థం తెలియాలంటే చంద్రబాబు నాలుక విన్యాసాలను చూడాల్సిందే. నమ్మక ద్రోహం చేసి, నమ్మించి మోసం చేసి వదిలిపెట్టమని మనం పోరాడితే మన మీద సిబిఐ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, ఈడీ దాడులు, మన మీద దాడులు చేస్తారు. అవినీతి పరులు కాపాడుతాడు నరేంద్ర మోడీ గారు. ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు. నేనేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నాను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ, బీజేపీ వల్ల ఎవరికైనా ₹1 లాభం వచ్చిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద నోట్ల రద్దు మీకు లాభం వచ్చిందా? జీఎస్టీ వల్ల మీకు లాభం వచ్చిందా? రైతులకు ఏమైనా లాభం వచ్చిందా? పేదవాళ్ళకి ఏమైనా చేశారా? కడాన తిత్లీ తుఫాను వస్తే పలకరించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారత్ మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు. డిమానిటైజేషన్,
జీఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఎప్పుడు మాట్లాడినా ప్రధానమంత్రి నేనేదో వాచ్మ్యాన్ అంటాడు. ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఈయనకు కావాల్సిన వ్యక్తులకి దేశాన్ని దోచిపెడుతూ మన దగ్గర మభ్య పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వచ్చారు. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. నాజీలు సోషలిస్టులు చంపినప్పుడు నేను సోషలిస్ట్ కాదులే అని మౌనం వహించా. తర్వాత కార్మికులను చంపినప్పుడు నేను కార్మికుడిని కాదులే అని మౌనం వహించా. ఆపై వారు యూదులను చంపినప్పుడు నేను యూదులని కాదులే అని మౌనం వహించా. చివరకు వారు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను కాపాడడానికి ఎవరూ మిగల్లేదు, ఎవరూ ముందుకు రాలేదని బాధపడే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయం యథార్థం. ఇక్కడ నరేంద్ర మోడీ దాడికి కానీ మనం భయపడితే, మనకెందుకు లేని ఇంట్లో పడుకుంటే మనం కూడా ఎవ్వరం మిగలం, ప్రజాస్వామ్యమే మిగలదు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. కోవిడ్ సంక్షేమం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయస్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. నేనేదో కాపలాదారుడుగా ఉన్నానని, మీరు కాపలాదారుడు కాదు. ఎక్కడికక్కడ మీ దగ్గర కీ ఉంది కాబట్టి దోపిడీ దొంగలకి తాళం తీసి విదేశాలకు పంపించే పరిస్థితికి మీరు వచ్చారు. ఈరోజు రాఫెల్ ఉంది, యుద్ధ విమానాల ధర 3 రెట్లు పెంచారు. నేను అడుగుతున్న ప్రధానమంత్రి ఆఫీస్ ఇదే పనా మీకని అడుగుతున్నాను. ఒక దళారులు చేసే పనే ప్రధానమంత్రి చేయాలని అడుగుతున్నాను. అక్కడ ఫ్రెంచ్ అధ్యక్షుడితో మీరు స్వయంగా ఎందుకు డీల్ కుదిర్చారో చెప్పాలి. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తాం. అంటే ప్రపంచానికి అమెరికా, చైనాతో ధీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి, సామర్థ్యం नरेंद्र मोदी गारी मैं తెలియజేస్తున్నా। मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है, आपकी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे, ये हमारा वादा है। నేను ఒకటే ఈ రోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు। వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా। ఏపీ భవిష్యత్తుని ఎగతాళి చేస్తూ స్కామ్ల మీద స్కామ్లు చేసి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగిన దగుల్బాజీ నాయకుడు చంద్రబాబు। అందుకే స్కిల్ స్కామ్లో అరెస్ట్ చేసి జైల్లో పారేస్తే అయ్యో పాపం అన్నవాళ్లే లేరు। చంద్రబాబు ప్రజాక్షేత్రానికి పూర్తిగా దూరమైపోయారు। చంద్రబాబు రా కదలిరా అన్న జనం కదిలింది లేదు। అదే చంద్రబాబు దత్తపుత్రుడితో కలిసి జెండా సభలన్న జనం వచ్చింది లేదు। ఇప్పుడు చంద్రబాబు ప్యాకేజీ స్టార్తో మోదీ కలిశారు, ప్రజాగళం అన్నారు, ప్రజల నుంచి నో రెస్పాన్స్। క్లుప్తంగా చెప్పాలంటే
బాబుతో ఎవరున్నా సరే వాళ్ళు ప్రజలకు దూరం కావాల్సిందే. ఈ విషయం చిలకలూరిపేట సభతోనే మోదీకి అర్థమైంది. అందుకే అనవసరంగా చంద్రబాబుకి దగ్గరికి తీశామా అన్న చర్చ ఆల్రెడీ బీజేపీలో మొదలైందట. భారతదేశ రాజకీయాల్లోనే నయవంచనకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. ఎప్పటికప్పుడు అటు ప్రజలను ఇటు పార్టీ క్యాడర్ని లీడర్స్ని ఏమారుస్తూ 45 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న దగాకోరు నాయకుడు చంద్రబాబు. తాను తన పార్టీ పూర్తిగా ప్రజాక్షేత్రానికి దూరమైపోయిందని గ్రహించలేని అమాయకుడేం కాదు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు ప్రధాని మోదీ ఉన్న సభలో ప్రజాక్షేత్రానికి దగ్గర కావటానికి, పార్టీని దగ్గర చేయటానికి ఏదో ఒకటి చేయాలి కదా. తిమ్మిని బమ్మిని చేసే విద్యలో PhD చేసిన చంద్రబాబు మోదీ మానియాని తనకు అనుకూలంగా వాడుకునే ఎత్తులు వేయాలి కదా. కానీ విచిత్రంగా చిలకలూరిపేట సభలో అలాంటివేం జరగలేదు. ప్రజలను నమ్మించటానికో మరోసారి వంచటానికో చంద్రబాబు ప్రాధాన్యతనివ్వలేదు. ఆయన దృష్టి మొత్తం మోదీని పొగడ్తలతో ముంచెత్తటం మీదే ఉండిపోయింది. ఆయన ఫోకస్ మొత్తం మోదీని ప్రసన్నం చేసుకోవటం మీదే ఉండిపోయింది. తెలంగాణలో టీడీపీ జెండాని స్వయంగా చంద్రబాబే పీకేశారు. ఏపీలో టీడీపీ కోమా స్థితిలో ఉంది. ఇంతటి క్లిష్టమైన తరుణంలో ప్రజలను ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నం చేయాల్సిన తరుణంలో కూడా అవేం చేయకుండా మోదీ దండకం చదవటం మీదే ధ్యాస మొత్తం కేంద్రీకరించారు చంద్రబాబు. మోదీ దగ్గర మార్కులు కొట్టేయటం మాత్రమే తనకు అత్యంత ముఖ్యమైన అంశమని తేల్చి చెప్పేశారు. దీనికి కారణం ఒక్కటే, కేసుల భయం, జైలు ఊచల భయం. ఎన్నికల్లో పోరాటం, ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన, వీటన్నింటికంటే కూడా మోదీ మెప్పు పొందటమే తన పరమావధి అని చంద్రబాబు స్పష్టం చేయటం రాజకీయ పరిశీలకులకు కూడా ఆశ్చర్యపరిచింది. ప్రజాక్షేత్రానికి తాను తన పార్టీ పూర్తిగా దూరమైపోయిందన్న నిజాన్ని చంద్రబాబు గ్రహించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం కాదు కదా, కనీసం గెలుస్తామన్న ఆశలు కూడా చంద్రబాబుకు లేవు. ఓటమి తప్పదని చంద్రబాబు తెలుసుకున్నారు. అందుకే ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో గ్రహించిన చంద్రబాబు అది జరగకుండా అడ్డుకోవటానికే ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీ పంచన చేరటానికి హస్తినలో కాళ్ల బేరాలు సాగించారు. నిజానికి 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి మోదీని, అమిత్ షాని చంద్రబాబు శరణు వేడుతూనే వచ్చారు. ఏపీ ప్రజల్లో చంద్రబాబు పరపతి ఎంత ఘోరంగా పడిపోయిందో అమిత్ షా, మోదీలకు తెలియందేం కాదు. కాకపోతే లోక్సభలో తమ పార్టీకి ఏపీ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కేవలం ఈ ఒక్క కారణం చేతనే టీడీపీతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో గ్రహించిన చంద్రబాబు ఎన్నికల తర్వాత మోదీ తనను పట్టించుకోకపోతే తన బతుకు ఎంత దుర్భరంగా మారుతుందో పసిగట్టారు. ఎందుకంటే 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు చేసిన ప్రతి స్కామ్కి సంబంధించిన పూర్తి ఆధారాలను ఏపీ సిఐడి సంపాదించింది. ఇవి మాత్రమే కాదు, 20 ఏళ్ల క్రితమే హైదరాబాద్లో 1,00,000 కోట్ల రూపాయల విలువైన భూములను కాచేయటానికి చంద్రబాబు స్కెచ్ గీశారు. 2004లో ఆపద్ధర్మ సీఎం హోదాలో 4 రోజుల వయస్సున్న కంపెనీ ఐఎంజీ భారత్కి 850 ఎకరాలను కేటాయించేశారు చంద్రబాబు. ఈ ఒప్పందాన్ని ఏ విధంగానూ సమర్థించమని తాజాగా తీర్పు చెప్పింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు, ఈ స్కామ్పై సిబిఐ విచారణ జరగాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా ఒక్కదాని తర్వాత ఒకటిగా తాను చేసిన స్కామ్లన్నీ ఇప్పుడు చంద్రబాబు మెడకి ఉచ్చులా బిగుస్తున్నాయి. ఈ తరుణంలో తనకు ఎన్నికలు ఏమాత్రం ముఖ్యం కాదని, మోదీని ప్రసన్నం చేసుకోవటం ఒక్కటే తన లక్ష్యమని చిలకలూరిపేట సభ సాక్షిగా తేల్చేశారు చంద్రబాబు. మరోవైపు వ్రతం చెడినా ఫలితం దక్కలేదన్నట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ అయింది. 10 ఏళ్ల తర్వాత 3 నాయకులు ఒకే వేదిక మీదకొస్తే ప్రజల నుంచి ఏమాత్రం స్పందన లేదు. ఖాళీ కుర్చీలు నరేంద్ర మోదీని వెక్కిరించాయి. చంద్రబాబు పొత్తు వల్ల ఏపీలో బీజేపీకున్న ఆ కొద్దిపాటి ఇమేజ్ కూడా డ్యామేజ్ కావటం ఖాయమన్న సత్యం మోదీకి అవగతమైంది. అదే సమయంలో మోదీ మాట్లాడుతున్న వేళ పదే పదే మైకు మొరాయించటం అందరినీ విస్తుపరిచింది. ప్రధాని పాల్గొనే సభ అంటే ఆయన ఏం చెబుతారన్న దానిపై దేశ ప్రజలందరి ఆసక్తి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న సభలో సాక్షాత్తు ప్రధాని మోదీ మాట్లాడుతున్న వేళ పదే పదే మైకు మొరాయించింది. దీంతో మోదీ అసహనానికి గురయ్యారు. మరోవైపు చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు మొరాయించని మైకు మోదీ మాట్లాడుతున్న వేళ ఎందుకు మొరాయించిందన్న ప్రశ్న ఏపీ బీజేపీ నేతల నుంచి వస్తోంది. చంద్రబాబు నక్కజిత్తుల గురించి బాగా తెలిసిన ఏపీ బీజేపీ నేతలు ఈ ప్రశ్నని లేవనెత్తుతున్నారు. ఇక ఏపీ ప్రజలు చంద్రబాబును ఎంతగా ద్వేషిస్తున్నారో స్వయంగా చూసిన నరేంద్ర మోదీ చివరకు శాలువా, పుష్పగుచ్చం తీసుకోవటానికి కూడా ఆసక్తిని ప్రదర్శించలేదు.
ఎన్నికల సభ అన్న సంగతి కూడా మర్చిపోయి ప్రజలకు పార్టీని దగ్గర చేయాలన్న తన బాధ్యతను కూడా పక్కన పెట్టేసి మోదీని ప్రసన్నం చేసుకోవటానికి చంద్రబాబు కింద మీద పడ్డారు. కానీ ఇటు సభ సక్సెస్ కాలేదు, అటు చంద్రబాబు ప్రయత్నము ఫలించలేదు. నాయకుడి స్థాయిని, సత్తాని ప్రపంచానికి తెలియజేసేది సభ. నాయకుడికి ప్రజలకి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసేది సభ. నాయకుడికి ఉన్న జన సమ్మోహన శక్తిని బలంగా చాటేది సభ. అందుకు తాజా ఉదాహరణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలు. అలాంటి జగన్ని ఎదుర్కోవడానికి 3 పార్టీలు గుంపు కట్టి ప్రజాగళం అన్నారు. ప్రజలే పట్టించుకోలేదు. ఒకే ఒక్క సభ ఏపీలో చంద్రబాబు, పవన్లు ప్రజలకు ఎంత దూరం అయిపోయారో మోదీకి అర్థమయ్యేలా చేసింది. ఒకే ఒక్క సభ 3 పార్టీల పొత్తుకి ప్రజల మద్దతు లేదని తేల్చేసింది. ఒకే ఒక్క సభ చంద్రబాబుకి ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు కూడా దూరంగా ఉండాలన్న నిజాన్ని నిక్కచ్చిగా స్పష్టం చేసింది. ఎన్నికల వేళ ప్రజలను ఏమార్చడంలో చంద్రబాబు ప్రదర్శించే నక్కజిత్తులకు అంతే ఉండదు. చిలకలూరిపేట సభలో ఆ నక్కజిత్తులను చంద్రబాబు పుష్కలంగా ప్రదర్శించారు. కాకపోతే ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాదు, నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ ఆయన్ను పీడకలలా వెంటాడుతోందని రాజకీయ వర్గాల్లో జోక్స్ పేలుతున్నాయి. నవ్వు తెప్పిస్తున్న అంశమే గాని నిజానికిది జోక్ కాదు, పీడకలంత పచ్చి నిజం. చిలకలూరిపేట సభ ఒక విషయాన్నైతే స్పష్టంగా చెప్పేసింది. చంద్రబాబు ప్రజలకు పూర్తిగా దూరమైపోయారు. చంద్రబాబుతో ఏ నాయకుడు కలిసినా, ఏ పార్టీ కలిసినా వాళ్ల పరిస్థితి కూడా అంతే. ప్రజల నుంచి ఏ మాత్రం స్పందన రాదన్న అంశాన్ని తాజా సభ తేల్చి చెప్పింది. నరేంద్ర మోదీ గత 10 ఏళ్లలో ఏ మాత్రం ఉత్సాహం లేని, స్పందన లేని, ఆ మాటకొస్తే పెద్దగా ప్రజలే లేని సభకి హాజరై ఉన్నారంటే అది చిలకలూరిపేట సభే. టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుని ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి ఈ సభ ఓ ఉదాహరణ. 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు, మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమైనది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు. ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. దశాబ్దం తర్వాత కుదిరిన పొత్తు, దశాబ్దం తర్వాత ఒక్కటిగా ప్రజల ముందుకొచ్చిన నేతలు, ఇలా చెప్పుకోవడానికి చాలా ప్రత్యేకతలే ఉన్నా ప్రజల స్పందన మాత్రం ఆ ప్రత్యేకతలకు విలువ లేకుండా చేసేసింది. అదే సమయంలో చిలకలూరిపేట సభ కేంద్రంగా ఓ ఆసక్తికరమైన చర్చ మళ్లీ ప్రజాక్షేత్రంలో మొదలైంది. నారా లోకేష్ ఎక్కడా అన్నదే ఆ చర్చ. నిజానికి చిలకలూరిపేట సభ ప్రాంగణానికి కొబ్బరికాయ కొట్టిందే నారా లోకేష్. దీంతో చిన్నబాబు చేతివాటంపై అటు తెలుగుదేశంలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సభ ఇంత ఘోరంగా విఫలం కావడం వెనుక లోకేష్ ఐరన్ లెగ్ కూడా ప్రధాన పాత్ర పోషించిందన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వంలో నెంబర్ 2గా హల్చల్ చేశారు లోకేష్. తండ్రితో పాటు పోటీ పడి మరీ స్కాములు చేశారు లోకేష్. 2019 ఘోర ఓటమి తర్వాత కూడా లోకేష్ని ప్రమోట్ చేయడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చివరకు ట్రోల్ ఫ్రెండ్లీ పొలిటీషియన్గా తన ఉనికి చాటుకోవడానికి లోకేష్ పరిమితమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయిన వేళ పార్టీని ముందుండి నడిపించాల్సిన బాధ్యతను వదిలేసి హస్తిన పారిపోయిన ధీర నాయకుడు లోకేష్. అందుకే పాదయాత్ర పేరుతో లోకేష్ చేసే మార్నింగ్ వాకులు, ఈవినింగ్ వాకులు మాకొద్దు అంటూ ఉత్తరాంధ్ర నేతలు నాడు తేల్చి చెప్పడంతో వైజాగ్లోనే పాదయాత్ర దుకాణం మూసివేశారు. ఆ తర్వాత నుంచి లోకేష్ కనిపిస్తే నవ్వుల పాలు కావడం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని అందరూ తేల్చి చెప్పడంతో సుపుత్రుణ్ణి తెర వెనుక పెట్టి దత్తపుత్రుడితో చంద్రబాబు నెట్టుకొస్తున్నారని టీడీపీలో చర్చ సాగుతోంది. రాజకీయంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న పార్టీకి ఎన్నికలన్నవి అత్యంత కీలకమైనవి. మరి టీడీపీ పరిస్థితి ఏంటి? తీవ్ర సమస్యలు కాదు, దాదాపు కోమాలో ఉన్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఈ ఎన్నికలను చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి కదా. కానీ ఆయన చేస్తోందేంటి? నిన్న మొన్నటి దాకా బీజేపీతో పొత్తు కోసం హస్తినలో కాళ్లబేరాలు సాగించారు. ఇప్పుడు ప్రజలకు ఎలా దగ్గర కావాలన్న దానిపై కసరత్తు చేయడం పక్కన పెట్టి మోదీ మెప్పు పొందడమే తన కర్తవ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిస్సిగ్గుగా మోదీని తిట్టిన నోటితోనే పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల సభలో ప్రత్యర్థి పార్టీని, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని నేతల ప్రసంగాలు సాగుతూ ఉంటాయి. కానీ చిలకలూరుపేటలో మాత్రం మోదీని ప్రసన్నం చేసుకోవడానికే చంద్రబాబు ప్రసంగించారు. ఆయనకు ఎన్నికల కన్నా
మోదీ కరుణ కటాక్షాలే ముఖ్యమని చిలకలూరిపేట సభతో తేలిపోయింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఇదే చిలకలూరిపేట సభతో మోదీకి కూడా క్లారిటీ వచ్చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజా మద్దతు లేదన్న విషయాన్ని కూడా ఈ సభలోని ఖాళీ కుర్చీలే తేల్చేశాయి. ఇక తేలాల్సింది ఒక్కటే, ఈ ఎన్నికల్లో ఈ కూటమి ఎంత ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకుంటుంది అన్నదే ఇక తేలాలి. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.